ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి అనే ఒంటరి మహిళ ఉందన్నమాట. నాకెవరు లేరు మేడం అని చెప్పడం జరిగింది. తను అసలు ఎట్లాంటి దారుణమైన పరిస్థితిలో ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అలాగే తను మానవత్వంతో ఎవరో చెప్పారంట, లతా రియాలిటీ ఛానల్ ద్వారాగా ఆమె నిత్యావసర సరుకులు ఏమైనా ఇస్తూ ఉంటుందమ్మా, ఆమెకి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పారనమాట. మన ఛానల్ ద్వారాగా ఆమె ఫోన్ చేయడం జరిగిందనమాట. నేనేమంటున్నానంటే, అమ్మ మనం ఇచ్చేది కాదు, ఎవరైనా హెల్ప్ చేస్తే నేను వాళ్ళకు వారధిలాగా ఉండి మీకు హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది. అట్లాగే అన్న మాట ప్రకారం ఆమెకి కొత్త బట్టలు వేణు సారు అందజేశారు. అట్లాగే నిత్యావసర సరుకులు ఒకళ్ళు ఇచ్చారనమాట. అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు. తను ఒంటరి మహిళ, తను నిస్సహాయ స్థితిలో ఉంది, తనకు చూసే వాళ్ళు ఎవరు లేరు, మానసిక పరిస్థితి కూడా తనకి చాలా బాగోలేనట్టుగా ఉందన్నమాట. మనము చెప్పడమే కాదండి, వాళ్ళ ఇంటి దాకా వచ్చాను నేను, ఆమెతో మాట్లాడాను. ఆమె స్థితిగతులు చూసి మీరే చూద్దురుగానే రండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈమె వరలక్ష్మి అన్నమాట. నీ పేరేందమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామ్మా? నేను ఇక్కడే నేను చిన్నప్పట్లో చేయడే ఉండా. మీకెవరు లేరా? ఎవరు లేరు. నాయన చచ్చిపోయినాడు, అన్న చచ్చిపోయినాడు, అందరూ చచ్చిపోయినారు. ఇప్పుడు మీకు ఎట్లా ఉండే పరిస్థితి ఏందమ్మా? ఇది ఏం లేదు నాకు. మీరు ఎక్కడైనా హాస్టల్లో ఉండొచ్చు కదమ్మా, ఇట్లా బాధపడతా ఇట్లా ఉండపోతే. నాకు ఇక్కడ పింఛన్ ఇస్తారు, పింఛన్ కోసం మీరు ఉండాలి నేను, అంతే. మీరు హాస్టల్లో ఉండి కూడా పింఛన్ తెచ్చుకునే సదుపాయం ఉందమ్మా, మీకు తెలుసో లేదో మరి. ఎవరు ఇస్తారు? అవి ఏదన్నా రాసుకోవాలి, పట్టుకోవాలి. అదో మొన్న ఆధార్ కార్డు వచ్చింది, తీసుకున్నాను, అవన్నీ వస్తాయి. నేను ఆడుంటే ఎవరు నాకు చేసి పెడతారో, నాకు ఎవరు ఫోన్ కూడా లేదు. ఏం చేయాలి నేను? ఒంటరిగా ఇక్కడే మిగిలిపోయారు, వండుకోవాలన్నా చెయ్యాలన్నా మీకు చాలా ఇబ్బంది కదమ్మా. ఎలా చేస్తున్నారు మరి? ఏం చేసేదే, కట్లు కాలేవు, పొలం ఏరుకొచ్చుకొని వండుకుంటాను. చూడండి అమ్మా, ఇల్లు ఎలాగుందో, పరిస్థితులు చూడండి. ఆ ఇల్లు చూడండి ఒకసారి, తన వరలక్ష్మి నివసిస్తున్న ఇల్లు చూడండి ఒకసారి. ఇంత దారుణమైన పరిస్థితిలో వరలక్ష్మి ఉంది. ఆమెను చూసి చలించి వేణు సార్ గారు ఆమెకి కొత్త బట్టలు తీసుకొని వచ్చినారు. ఇవ్వమ్మా అని చెప్పి చాలా సహాయాన్ని అందించినారు వేణు సారు. అట్లాగే నిత్యావసర సరుకులు కూడా తీసుకొచ్చినాను తన కోసం అంటూ. ఆ వేణు సార్ పంపించిన బట్టలు ఇవ్వండి, ఆమెకి ఇస్తున్నాను. మా వరలక్ష్మి ఏందమ్మా చీర, ఈ సరుకులు కూడా మీకేనమ్మా. ఈ సరుకులన్నీ మీకోసం తీసుకొచ్చినాను. మీరు వీటిని చక్కగా తీసుకొని వాడుకుంటారని అనుకుంటున్నాను. ఏదో నాకు తోచిన సహాయం నేను ఇస్తున్నాను. చూడండి అమ్మా, ఇవన్నీ మీకే. తీసుకొని మీకు ఎప్పుడు ఏ విషయంలో అవసరమైనా ఒక ఫోన్ చేయండి అమ్మా. ఓకేనమ్మా. మరి మనం ఇక్కడికి ఈరోజు వరలక్ష్మి కోసం వచ్చినాము. అట్లాగే తన స్థితిగతులు చూశారు, మీ కళ్ళారా చూశారు. తనని ప్రేమగా మనము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సహాయం లాగా మనం చేసేది చిన్న సహాయం అండి. ఆ చిన్న సహాయము మీలో ఎంతో కొంతమంది అయినా మన ఛానల్ చూసేవాళ్ళు ముందుకొచ్చి మేము ఇది చేయగలుగుతామమ్మా అని చెప్తే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండారండి. అందరికీ చేయలేకపోవచ్చు, కొంతమందికైనా చేయడానికి అవకాశం కల్పిస్తున్న వాళ్ళు అవుతారు. మీరు చాలా గొప్ప హృదయం చేసుకొని ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అట్లాగే తను ఉంటున్న సరౌండింగ్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చుట్టూ పిచ్చి మొక్కలు, అపరిశుభ్ర వాతావరణము, ఈ పాములు, తేళ్లు, జెర్రులు అన్నీ లోపలికే వచ్చేస్తాయంట. ఆమె చాలా అంటే చాలా బాధపడతా చెప్తా ఉంది. మేడం గారండి, మాకు దిక్కు మొక్కు లేదు, ఇలాంటి చోటుల్లో మేము పడి ఉంటున్నాము, మా దయనీయ పరిస్థితి చూడండి మీరే అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట. అంకయ్య, ఎక్కడ ఉంటారు మీరు? మీ ఆరోగ్యం ఏం బాబాయ్? ఆరోగ్యం
జ్వరం అమ్మ. మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరా లేరు బాబాయ్? వాళ్ళు ఎల్లుడిసన్నారు రాలా. ఆ, ఇంకోళ్ళు వస్తే ఎట్నో చెప్పలేం. ఆ, అందుకైతే ఆ, మా ఎన్ని వచ్చింది అది ఉండాలి అన్నా పోదాం అని చెప్పి తుడుకుని వచ్చింది. ఉమ్. సరే బాబాయ్, ఇది వేణు సార్ అని రేణుగుంట సారు ఈ కొత్త బట్టలు పంపించారు మీకు. దాంతో పాటు ఖర్చులకి పెట్టుకోండి. సరేనండి. ఓకే ఫ్రెండ్స్, ఆ సార్ పంపించిన బట్టలు ఇచ్చినాను నేను. నమస్తే సార్.